హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితా శ్రీ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి జున్ను పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ జున్ను పాలను పోసుకోవాలి. ఒకవేళ మీకు అందుబాటులో జున్ను పాలు దొరికినట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అదే బౌల్లోకి ఒక బౌల్ బెల్లం తరిగినది వేసుకోవాలి. కొద్దిగా చక్కెర కూడా అందులోనే వేసుకోవాలి. చక్కెర వేసుకోవడం వల్ల జున్ను రుచిగా ఉంటుంది. ఇవి రెండు వేసుకుని పూర్తిగా ఇలా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కరిగిపోయిన జున్ను పాలను అదే గిన్నెలో కావాలంటే అదే గిన్నెలో పాలు ఉంచుకోవాలి, లేదంటే వేరొక గిన్నెలోకైనా తీసుకోవచ్చు. నేనైతే అదే గిన్నెలోకి తీసుకున్నానండి. జున్ను పాలలో 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ను వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని వెడల్పాటి గిన్నెలో 1.5 గ్లాస్ వాటర్ ను పోసి అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. కలుపుకున్న జున్ను పాల గిన్నెను అందులో పెట్టి మూత పెట్టుకోవాలి. తిరిగి దానిపైన ఆవిరిపోకుండా ఉండే విధంగా వేరొక ప్లేట్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ గిన్నెను పెట్టుకోవాలి. స్టవ్ ను సిమ్లోనే 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జున్ను ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ప్లేట్ తీసి ఫోర్క్ స్పూన్ లేదా చాకుతోనైనా పర్వాలేదు, ఇలా ప్రెస్ చేసి చూస్తే జున్ను పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. జున్నును పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, జున్ను పాల నుండి జున్ను తయారైపోయింది. ఒకవేళ మీకు అందుబాటులో జున్ను పాలు దొరికినట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.